హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈ రోజు మీకు చూపించబోయేది 80 మందికి మా బాబాయ్ చేసిన స్పెషల్ పులావ్. సంవత్సరాల అనుభవంతో అదే రుచి అదే ప్రేమతో ఇప్పటికీ ఎప్పటికీ అందరి మనసు గెలిచే ఒక ప్రత్యేక వంటకం ఇది. ఈ పలావ్ ఎందుకు ఇంత స్పెషల్ అయిందో, దీని రుచి వెనక ఉన్న కథ ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. స్టెప్ బై స్టెప్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక పెద్ద డాకాను మంటపై ఉంచి నీళ్లు, ఉప్పు, కారం, పసుపు, మెత్తగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వీడియోలో చూపించిన విధంగా మరిగించాలి. మేము 80 మందికి పలావ్ తయారు చేస్తున్నామండి. అందుకని 8 కేజీల చికెన్ ని మేము తీసుకున్నాం. ఈ ముక్కలు మేము బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించాము. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టిస్తే పలావు చాలా రుచికరంగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ఈ పలావుని మేము చాలా సార్లు ప్రయత్నించామండి. చాలా రుచికరంగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ ముక్కల్ని ఒక 20 నిమిషాల పాటు బాగా, అంటే 50% ముక్కలు బాగా ఉడకాలన్నమాట. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఈ బాగా ఉడికిన ముక్కలని సపరేట్ చేసుకోవాలి. మేము నీటిని వేరు చేసాము, ముక్కల్ని కూడా వేరు చేసాము. ఈ వేరు చేసిన ముక్కల్ని ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆ ముక్కలని దాంట్లో వేసేసి కొద్దిగా కార్న్ఫ్లోరు, కారము, ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈలోగా ఒక పెద్ద బాండీ తీసుకొని మంటపై ఉంచి ఆయిల్ పోసుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని ఉంచాలి. ఎందుకంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలని దాంట్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలని నూనెలో వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడటానికే ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి. ఈ డీప్ ఫ్రై చేసిన ఈ ముక్కలన్నిటిని చక్కగా వేరు చేసి వేరొక పాత్రలో మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ వంటని ప్రతి ఒక్కరు మేము ప్రయత్నిస్తాననుకుంటున్నాం. వెంటనే మనం వేరొక పెద్ద పాత్ర పెట్టుకుని పలావ్ కావాల్సిన సామాన్లు మీ అందరికీ తెలిసినవే. పలావ్ దినుసులు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి. పలావ్ దినుసులు కూడానండి, మర్చిపోవద్దే. వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక వెంటనే మనం బాగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇంకా ఎడిషనల్గా కొత్తిమీర, పుదీనా ఇవి సువాసన కోసం వేస్తాం కదా, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటి రుచి మరింత అమోఘంగా పలావ్ రుచి పెరుగుతుంది వీటి వలన. వాటిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. మీకు ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము 80 మందికి సరిపడా బియ్యాన్ని ముందుగా కడిగి నానబెట్టుకున్నాం అన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత బియ్యానికి సరిపడా వాటర్ని మేము దాకలో పోసాము. నిజంగా ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో చెప్తామనుకుంటున్నాం. అంతేకాదు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కూడా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. ఈ నీరు బాగా మరిగిన తర్వాత కొంచెం కారపొడి కూడా యాడ్ చేసుకుంటే పలావ్కి మంచి రంగు కూడా వస్తుంది. నీరు బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని వడకట్టుకొని ఆ ఎసరులో బియ్యాన్ని శుభ్రంగా వేసుకోవాలి. వేసుకొని గరిటతో ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. ఈ బిర్యానీ మొత్తాన్ని కూడా పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. మేము 80 మందికి బిర్యానీ చేస్తున్నాం, అందుకే కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. ఉడుకుతున్న రైస్ని గరిటతో ఒకసారి కలుపుకోవాలి. ఈ రైసు దాదాపుగా 70%ని మనం ఉడికించుకోవాలి. ఇది పెద్ద మంట పైన మాత్రమే ఉడికించుకోవాలి. 70% ఉడికిన ఈ రైస్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లో యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో మరొకసారి తిప్పుకోవాలి.
గరిటెతో తిప్పుకొని బాగా కలుపుకోవాలి. రైస్ అంతా కూడా ముక్కలు స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి పెద్ద మంటపై మరొక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు పలావ్ని ఉడికించిన తర్వాత మంట అంతా ఆర్పివేసి కొన్ని నిప్పులను మూత పైన వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి, మా బాబాయ్ తయారు చేసిన పలావు, గుమగుమలాడే పలావు రెడీ అయిపోయిందన్నమాట. మీరు తప్పకుండా ఈ పలావుని ప్రయత్నించి తిని చూడండి. చాలా రుచిగా ఉంటుంది. కామెంట్లో ఎంత రుచిగా ఉందో మాకు తెలియచేయండి. ఖచ్చితంగా తెలియచేస్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్.